మరో దఫా స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని అమలు చేయడం వల్ల సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది. ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని బిఎస్ఎన్ఎల్ యాజమాన్యాన్ని కోరింది. వారు అనుసరించే విధానాల వల్లే బిఎస్ఎన్ఎల్ లో సంక్షోభం నెలకొంటుందని విమర్శించింది. ప్రైవేటు రంగ వ్యక్తులకు అనుకూలంగా ఉండేలా బిఎస్ఎన్ఎల్ ను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసేందుకు దారి తీసేలా విధానాలను అనుసరిస్తున్నారని యూనియన్ విమర్శించింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఎండీలకు యూనియన్ లేఖ రాసింది. ఫైబర్ టు ది హమ్ కనెక్షన్లను ఇవ్వటానికి, నిర్వహించడానికి తృతీయ పక్షాలను ఉపయోగించుకోవడానికి సిబ్బంది కొరత అని చెబుతున్నారని, మరోవైపు సంస్థకు నష్టాలు రావడానికి అధికంగా ఉన్న సిబ్బందే కారణమని చెబుతున్నారని, ఇలా యాజమాన్యం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని విమర్శించింది. ప్రైవేటు టెలికాం కంపెనీలు 5G సేవలను అందిస్తుండగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు 4G సేవలను అమలు చేయడంలో కూడా నిరవధికంగా జాప్యం జరుగుతుందని వివరించింది. విఆర్ఎస్ ను మరోసారి తీసుకువస్తే యువతకు ఉపాధి అవకాశాలు మృగమవుతాయని పేర్కొంది. ఇక వీరందరూ ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలని యూనియన్ పేర్కొంది. 2020లో మొదటిసారిగా విఆర్ఎస్ అమలు చేయడంతో దాదాపు 80,000 మంది ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు సంస్థలతో సమానంగా నాణ్యత గల సేవలు అందించడానికి వీల్లేకుండా బిఎస్ఎన్ఎల్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటుందని ప్రభుత్వ రంగ సంస్థలపై పార్లమెంటరీ కమిటీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ కమిటీ పార్లమెంటుకు దీనిపై నివేదిక అందజేసింది. ల్యాండ్ లైన్ కనెక్షన్ల వల్లే బిఎస్ఎన్ఎల్ కు ప్రధాన ఆదాయం లభిస్తోంది. మొదటి విఆర్ఎస్ వల్ల ఈ సేవలు బాగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇంకో కీలకమైన ఆదాయ వనరైన బ్రాండ్ కనెక్షన్లను అవుట్ సోర్సింగ్ కు ఇచ్చారని పార్లమెంటరీ కమిటీ నివేదిక వివరించింది.